వీక్ అయిపోయింది కదా, వర్చువల్ సండే స్కూల్లో కలుసుకొని మళ్ళీ వచ్చేసాను. సో మా వర్చువల్ సండే స్కూల్లో మనం అందరము ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందామా? సో ప్రేయర్ అంటే ఏం చేయాలి? స్ట్రైట్ ఇలా జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్ కదా పిల్లలు. సో అందరం నీళ్ళు చేద్దామా? సో ఈరోజు కొత్త కొత్త పాటలు నేర్చుకుందాము, కొత్త కొత్త స్టోరీస్ నేర్చుకుందాము. సో దానికి అందరు రెడీగా ఉన్నారా మరి? సో దానికి ముందు మనం అందరం ప్రేయర్ చేసుకుందాము. స్ట్రైట్ ఇలా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ వర్చువల్ సండే స్కూల్లో ప్రభువా మమ్మల్ని అందరినీ నన్ను ఈ వీక్ కూడా జాయిన్ చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్యా. ఆది నుంచి అంతవరకు మీరు ఆత్మద్వారాలు జరిగించండి, అభ్యంతరాలు ఆటంకాలన్నింటినీ తొలగించండి. కేవలం పరిశుద్ధాత్మ దేవా నీ మహిమార్థమే ప్రభా నీ ఆత్మద్వారాలు మీరు జరిగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను యేసయ్యా. చెప్పుచున్న వినుచున్న మేమందరం నైనా దాని ప్రకారం నడిచి గొప్ప కృప దయచేస్తున్నాము. నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం చెప్తామా పిల్లలు? ఆమేన్. ఓకే పిల్లలు, సో ఇప్పుడు మనకు అందరికి వచ్చిన పాటతో స్టార్ట్ చేసుకుందామా? అందరికీ నామాలు ఎలీషా మాట విన్నాడు అనే పాట వచ్చు కదా. మునిగి లేచాడు బుడబుడ మునిగి లేచాడు. సో ఆ పాటతో స్టార్ట్ చేసుకుందామా? సో అందరూ రెడీగా ఉన్నారా మరి? అందరు లేచి నిలబడదామా? అక్క వాళ్ళు వచ్చి మనకి యాక్షన్స్ ఎవరైనా మిస్ అయితే అక్క వాళ్ళు చూపిస్తారు. సో మీరు కూడా అక్క వాళ్ళతో కలిసి యాక్షన్స్ చేయండి. ఓకేనా పిల్లలు? బుడబుడ మునిగి లేచారు కదా. ఇప్పుడు దాకా ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది కదా, టాప్ టు బాటమ్ కదా, అన్ని కాళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు అందరికి. సరే, సో కొత్తగా ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకుందామా? ఈ పాట మీ అందరికీ వచ్చే ఉంటుంది. ఒకవేళ రాకపోతుంటే అక్క వాళ్ళు నేర్పిస్తా నేర్చుకుందాము. ఐ మే నెవర్ మార్చ్ ఇన్ ది ఇన్ఫాంట్రీ అనే పాట అక్క వాళ్ళు నేర్పిస్తారు, యాక్షన్స్ తో నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? Yes, sir.
గుర్తొస్తున్నారా పిల్లలు? కొత్త సాంగ్ ఏంటిది? ఆ సాంగ్ లో ఏం నేర్చుకున్నాం మనమంట దేవుని సైనికులం కదా. సో ఏసై మనము జూమ్ చేసే ఎనిమిది చూడలేకపోయినా ఏసై మనల్ని సైనికులుగా చేసుకున్నారు కదా. సో వీఆర్ వెరీ ప్రివిలేజ్డ్ కదా, వీఆర్ వెరీ బ్లెస్డ్. సో అందుకోసమే మనము సోల్జర్స్ లాగా బిహేవ్ చేయాలి అంటే రోజు వాక్యం చదువుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. చేసుకుందామా పిల్లలు? మనం సోల్జర్స్ అవ్వాలంటే రోజు ఏం చేయాలి? వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు దాకా మనం సింగింగ్ టైం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలన్నాం కదా. ఇప్పుడు మనము వర్షిప్ టైంలోకి వచ్చేసాం కదా. అందరం లేచి నిల్చుందాము, మరి యేసు నామాన్ని ఆరాధన చేసుకుందాము. అందరం ఈ వర్షిప్ టైంలో అందరం ఎక్కడున్న వాళ్ళు ఎవరి ప్లేసెస్లో వాళ్ళు లేచి నిల్చుందాము. అందరం కళ్ళు మూసుకొని ఆకాశం వైపుకి చేతులెత్తి మనం దేవుని నామాన్ని ఆరాధన చేసుకుందాం. అందరం హ్యాండ్స్ లిఫ్ట్ చేద్దాము. అందరం యేసుకి హల్లెలూయా స్తోత్రం చెప్తాం. ఓకేనా పిల్లలు? హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువానికి వందనాలు చెల్లించుకున్నాను. యేసయ్యానికి వందనానికి 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 వందనాలు ప్రభువా. పరిశుద్ధుడు యేసయ్యానికి వందనాలు. మంచి యేసయ్యానికి వందనాలు. గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. యేసయ్య మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి నీకు వందనాలు. మా పైన కృప చూపిస్తున్న తండ్రి నీకు వందనాలు. మాకు ఈ ఆపర్చునిటీ అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. మాకు ఈ టైం అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. మేము ఇలా ఉన్నామంటే కేవలం నైనా నువ్వు మాకు ఇచ్చినదే అని ప్రభా నేను స్తుతిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం. యేసయ్యానికి వందనాలు ప్రభువా. యేసయ్య థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. యేసయ్యానికి వందనాలు ప్రభువా. ఎంతో మందికి రక్షణ లేదయ్యా, ఎంతో మందికి నేను తెలుసుకునే భాగ్యం లేదు ప్రభువా. మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ప్రభా మేము పిల్లలుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇలానే పిల్లలందరూ మనం ఆరాధన చేసుకుంటుండగా ప్రేమించేదని అధికముగా ఆయన చూపిన కృపకు ఆయన చూపిన ప్రేమకు మనం ఏం చెల్లించలేం, కానీ మళ్ళీ తిరిగి ఆయనను ప్రేమించడం ఒక్కటే మనం చేయగలం. పిల్లలు అందరం ఆయనని యేసయ్యా నిన్నే ప్రేమిస్తాము, నిన్నే ప్రేమించాలని ఆశపడుతున్నాం. మాకు హెల్ప్ చేయండి యేసయ్యా. అందరికన్నా ఎక్కువగా అన్నిటికన్నా ఎక్కువగా నిన్నే ప్రేమించాలని మేము ఆశపడుతున్నాం యేసయ్యా. మాకు హెల్ప్ చేయండి అనేసి అందరం ఈ ఆరాధనలో పాల్గొంటూ అందరం మాతో ఏకీభవించి పాట పాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అధికముగా ఆరాధితున్ ఆశక్తితో నిన్ను ప్రేమించేదన్. అధికముగా ఆరాధితున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్. నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్. నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. కలిసి చెప్తామా పిల్లలు? ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే. నిజంగా యేసయ్య నన్ను చూసినందుకు వందనాలయ్యా, నన్ను గమనించినందుకు వందనాలు యేసయ్య అనే హృదయపూర్వకంగా థాంక్స్ చెప్పుకుందామా పిల్లలు? అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్. నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనసుతో
పునామముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన యేసయ్యా, మమ్మల్ని ప్రేమించినందుకు నీకు వందనాలు, మమ్మల్ని చూసినందుకు నీకు వందనాలు యేసయ్యా అని హృదయపూర్వకంగా యేసయ్యకి థాంక్స్ చెప్పుకుందాం. మా పిల్లలు ఏ మంచి లేని, ఏ మంచితనము లేని, ఎంత పనికిరాని ఆయన కూడా మనల్ని ఆయన చూసినందుకు, ఆయన మనల్ని పిలిచినందుకు, ఆయన పిల్లలుగా చేసుకున్నందుకు, ఆయన డాటర్లుగా సన్లాగా ఆయన మార్చుకున్నందుకు థాంక్స్ చెప్తాం. మా పిల్లలు మన ఫ్రెండ్స్ ఎంతో మంది నిజమైన యేసయ్య తెలియక వాళ్ళ చెప్పలేని విగ్రహాలకి పూజిస్తున్నారు. కానీ మనకి ఇంత గొప్ప ధన్యత యేసయ్య దయచేసినందుకు థాంక్స్ చెప్తామా? మనం థాంక్స్ చెప్పుకుంటుండగా ఈ వర్షిప్ టైంని క్లోజ్ చేసుకుందాం. అందరం యేసయ్య నామాన్ని స్తుతించుకుందాం, ఆరాధన చేసుకుందాం. ఆయన ఆయన మనం ఎంత పనికిరాని వారమైనప్పటికీ ఆయన మనల్ని మన మీద ప్రేమ చూపించి, మనం ఎంత పనికిరాని వాళ్ళమైనప్పటికీ మన పట్ల ఆయన కృప చూపించి, ఆయన మనల్ని చూసి ఎంతో మందికి లేని ధన్యత మనకిచ్చిన పిల్లలు అందరం హృదయపూర్వకంగా థాంక్స్ చెప్పుకుందామా? అందరం హృదయపూర్వకంగా థాంక్స్ చెప్పుకుంటున్నప్పుడు ఈ వర్షిప్ టైంని క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభువానికి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, టైంని బట్టి, ఆపర్చునిటీని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్యా. ప్రభా మీరు మాకు ఇస్తున్న ప్రతి ఒక్క నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. మేము ఎంతటి గర్భులము కాదు, కానీ ప్రభా నాయన మీరు మా పట్ల చూపిస్తున్న గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ us లార్డ్. థ్యాంక్ యూ ఫర్ లార్డ్ సెపరేటింగ్ us ఫ్రమ్ దిస్ వరల్డ్ ఫాదర్. నేను మమ్మల్ని అందరినీ పిలుచుకున్నందుకు, ప్రత్యేకపరుచుకున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. నిన్ను ప్రేమించగలగడానికి ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అది మేము చేయగలగడానికి మాకు సహాయం దయచేయండి. నీ పిల్లలుగా మార్చబడుతూ దినదినము ప్రభా నీకొక నాయన మంచిగా నాయన నిన్ను మహిమపరచువారుగా మమ్మల్ని నాయన చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మాతో పాటు అయితే ఏ పిల్లలు అయితే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళందరినీ మీరు బ్లెస్ చేయండి ప్రభా. వాళ్ళు కూడా నేను ఎక్కువగా నాయన ప్రేమించగలగడానికి నాయన మీరు నాయన ప్రత్యేకపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఇంకా ముందున్న కార్యక్రమాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ వేసిన నడిచిన తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, నవీన్ స్టోరీ టైంకి వెళ్ళే ముందు మనము క్వశ్చన్ అవర్ లో ఎవరు ఫస్ట్ ప్రైజ్ వచ్చారో చూద్దామా? మరి ఎవరికి గిఫ్ట్ వచ్చిందో చూద్దామా? సో ఇప్పుడు నేను డిస్ప్లే చేసేస్తాను, చూసేయండి. అండ్ మీరు కూడా ఫస్ట్ రావాలంటే, గిఫ్ట్ రావాలంటే మీరు కూడా ఫాస్ట్ గా టైప్ చేసి ఆన్సర్స్ పంపించేసేయండి. ఓకేనా పిల్లలు? ఫస్ట్ వన్ రియా, నాట్ obeyed. సెకండ్ ఆన్సర్ ముళ్ళ పొలాలలో పడిన సీడ్స్, ఆ పెరిగినా కానీ ఆ ముళ్ళులు దాన్ని అనగదొక్కాయి. మంచి నేల పైన పడిన విత్తనము మంచి హృదయంతో పోల్చబడింది. ఓకే పిల్లలు, సో చూసారు కదా ఏం గిఫ్ట్ వచ్చిందో. సో మీరు కూడా చక్కగా మంచిగా ఫాస్ట్ గా టైప్ చేసి పంపించేస్తే, కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తే, రైట్ నంబర్ కి పంపిస్తే మీకు కూడా ఏమొస్తుంది? మంచిగా గిఫ్ట్ వస్తుంది. అక్కడికి ఏమొచ్చిందంట? స్టోరీ బుక్ వచ్చింది కదా. సో ఇయర్ కి సరిపడా స్టోరీ బుక్ వచ్చింది కదా. మనం కూడా ఆ బుక్ కావాలంటే మనం కూడా ఫాస్ట్ గా టైప్ చేసి పంపించేద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, నవ్ ఇట్స్ స్టోరీ టైం. సో
సో స్టోరీ టైంలో అక్క ఏం స్టోరీ చెప్తారో విందామా? సో వినేసిన తర్వాత లాస్ట్ కి మన క్వశ్చన్ ఉంటుంది కదా, సో దాంట్లో ఆన్సర్స్ చెప్పాలి కదా. సో అందుకోసమే మనం జాగ్రత్తగా విందాము. అండ్ దీనికి క్వశ్చన్ కోసం కాదు, కానీ యేసయ్య మనల్ని ఏమంటారు, ఆయన పిల్లలుగా చేసుకోవడం, వేసే పిల్లలుగా ఉండడానికి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఈ స్టోరీలోంచి కూడా అక్క ఏం నేర్పిస్తారో చూసి ఆ విషయం నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే. ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా? నేను చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఫారెస్ట్ అంట 4 crows ఉన్నాయన్నమాట. అవి చక్కగా ఒక బ్యానియన్ ట్రీలో చక్కగా ఆశ్రయం తీసుకుంటా ఉన్నాయన్నమాట. ఇంట్లో ఒక పెద్ద వర్షం పడిందంట. వర్షం పడుతూ ఉంటే అవి చక్కగా మాత్రము షెల్టర్ తీసుకుని చక్కగా ఉన్నాయి. కానీ ఒక స్పారో మాత్రము ఎగురుకుంటూ ఫ్లై చేసుకుంటూ ఎక్కడ ఉండాలి ఇంత పెద్ద వర్షంలో అని చూస్తా ఉన్నప్పుడు తనకి ఆ బ్యానియన్ ట్రీ కనిపించింది అనమాట. అయితే వచ్చి ఒక సైడ్న తను షెల్టర్ తీసుకుందనమాట. అది చూసిన 4 crows ఏం చేసినాయి, నువ్వు ఇక్కడ ఎందుకు షెల్టర్ తీసుకున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇది మా బ్యానియన్ ట్రీ, నువ్వు ఇక్కడ షెల్టర్ తీసుకోవాలని అవి గట్టిగా వచ్చాయన్నమాట. అప్పుడు స్పారో ఏం చేసిందంటే, ప్లీజ్ ఇది ఒక్కసారికి నాకు షెల్టర్ ఇవ్వండి, రెయిన్ కదా, ఈ క్లైమేట్ బాగాలేదు కదా, ఇది అయిపోయినాక వర్షం ఆగిపోయినాక నేను వెళ్ళిపోతాను అని. ఎంత అయినా కానీ ఆ 4 crows ఏం చేసాయంటే, నువ్వు వెళ్ళిపోవాల్సిందని గట్టిగా అరిచేదనమాట. అయితే వెంటనే ఏం చేసింది, స్పారో భయపడిపోయి సరే నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి బ్యానియన్ ట్రీ నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఆ వర్షంలోనే ఆ గాలిలోనే భయపడుతూ తను షెల్టర్ వెతుకుతా ఉందనమాట. వెతుకుతా ఉంటే ఒక దగ్గర షెల్టర్ కనిపించింది దానికి. తను వెళ్ళి చక్కగా ప్రొటెక్టివ్గా అక్కడ షెల్టర్లో ఉందనమాట. అయితే ఇంతలోకి తను వెళ్ళిపోయినాక ఇంకా భయంకరమైన వర్షము, ఇంకా భయంకరమైన గాలి, శబ్దాలు అన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. వస్తూ ఉంటే ఇంతలోకి బ్యానియన్ ట్రీ కూడా ఆ కొమ్మలు అవన్నీ ఊగుతూ ఉన్నాయి. అయితే క్రోస్ చూసి భయపడిపోయి, అమ్మో ఈ చెట్టు కూడా పడిపోతుందేమో, మనం చనిపోతామేమో, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి మనం వెంటనే వేరే షెల్టర్కి మూవ్ అవ్వాలి అని అవి ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట. ఇంతలోకి 4 crows ఒక క్రో ఉంది కదా, అది చూసిందనమాట. స్పారో చక్కగా ఒక చెట్టు దగ్గర షెల్టర్ తీసుకుని చక్కగా హ్యాపీగా ఉందన్నమాట. అది చూసిన క్రో ఏం చేసిందంటే, అదిగో అక్కడ స్పారో ఉంది, మనం అక్కడికి వెళ్ళిపోదాము, అక్కడ షెల్టర్ ఉంది కదా, మనం అక్కడ ఉందాము అన్నప్పుడు దాంట్లో ఇంకో క్రో ఏమందంటే, లేదు మనమే కదా ఆ స్పారోని పంపించేసాము, మళ్ళీ మనం అక్కడికి వెళ్తే తను షెల్టర్ ఇస్తుందా మనకి అని ఇంకో క్రో అందనమాట. ఇంకో క్రో అంది, మనం ఎంత రూడ్గా మాట్లాడాము, ఎంత భయంకరంగా అన్నాము, అది వెళ్ళిపోయింది కదా, అది వెళ్ళి మనకి షెల్టర్ ఎట్లా షేర్ చేసుకుంటుంది అని ఇంకో క్రో అందనమాట. అవును, ఇంకో క్రో అంటది, అవును మనం చేసిన తప్పే, ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఇప్పుడైతే బ్యానియన్ ట్రీ ఇది మొత్తం ఊగుతుంది కదా, మనకు ప్రొటెక్ట్ కాదు కదా అని చాలా బాధతోటి నిరాశతోటి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఆ గాలిలో, ఆ వానలో. అయితే ఇంతలోకి స్పారో చూసి ఆ 4 crows-ని పిలిచిందనమాట. రండి, మీరు ఇక్కడ వచ్చి నా దగ్గర షెల్టర్ షేర్ చేసుకోవచ్చు అని స్పారో ఏం చేసిందంటే వాళ్ళందరినీ పిలిచిందనమాట. చక్కగా ఈ క్రోస్ ఏం చేసాయంటే హ్యాపీగా అవి ఎగురుకుంటా వెళ్ళిపోయి ఆ స్పారో దగ్గర షెల్టర్ షేర్ చేసుకున్నారనమాట. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది ఫ్రెండ్స్, మనం కూడా ఏం చేయాలంటే ఎప్పుడు రూడ్గా ఉండొద్దు. ఇంకేం చేయాలంటే మన ఫ్రెండ్స్కి మనం షేర్ చేసుకోవాలి మన లవ్ని. వాళ్ళు మనల్ని ద్వేషించారని, వాళ్ళు మనల్ని రూడ్గా మాట్లాడారని మనం ఏం చేయాలి, మనం అలా చేయొద్దు. ఏం చేయాలంటే లవ్గా ఫ్రెండ్షిప్ చేసుకుంటా వాళ్ళని ఎప్పుడు క్షమించి మనం ఎప్పుడు ప్రేమతోటి వాళ్ళని ఆదరించాలి. అలానే మన బైబిల్లో కూడా ఒక స్టోరీ ఉంది. ఎవరంటే యోనా గురించి మనం నేర్చుకుందాం, సరేనా? నినివే పట్టణం వెళ్ళమని చెప్పాడనమాట. అయితే యోనా ఏమో నేను వెళ్ళను యేసయ్య అని చెప్తారనమాట. అయితే యేసయ్య అంటాడనమాట వెళ్ళాలి అని. అప్పుడు యోనా చెప్తాడనమాట ఏమంటే, యూదులు నినివే వాళ్ళు యూదుల్ని హింసించారు, నేను నాకు అక్కడ వెళ్తాం ఇష్టం లేదు అని. అప్పుడు యేసయ్య ఏం చెప్తారంటే, లేదు నువ్వు కంపల్సరీ వెళ్ళి అక్కడ నా మాట చెప్పాలి, అక్కడ నా మాట ప్రకటించాలని చెప్తారనమాట. అయితే యోనా యేసయ్య మాట వినడనమాట. యోనా
అయితే యేసయ్య యోనా పారిపోతుంటే యేసయ్య అతన్ని తీసుకొచ్చి నినివే పట్టణంలోని పంపిస్తారనమాట. అయితే అక్కడికి వచ్చినాక యేసయ్య మాటలు చెప్తారనమాట. అక్కడున్న ప్రజలందరినీ పిలిచి చెప్తా ఉంటారనమాట. అయితే ఆ టైంలో వాళ్ళందరూ ఏం చేశారు, ఫాస్టింగ్ ఉండి రాజులు సైతము అక్కడున్న యానిమల్స్తో ప్రతి ఒక్కరు వచ్చేసి ఏం చేశారంటే ప్రార్థన చేసి వాళ్ళ పాపాలు ఒప్పుకొని, ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో, ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే అవన్నీ ఒప్పుకొని మేము ఇంకా పాపం చేయమేసేయా అని వాళ్ళ హృదయాలు, వాళ్ళ పాపాలన్నీ శుద్ధీకరించుకొని వారు ఏం చేశారంటే ప్రేయర్ చేస్తూ ఉన్నారంట. వాళ్ళు ఫర్గివ్నెస్ అడుగుతున్నారు కదా, సారీ యేసయ్య మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాము, ఇంకా చేయము అని ఫర్గివ్నెస్ అడుగుతున్నారు కదా. అయితే యేసయ్య కూడా వాళ్ళని చూసి వాళ్ళ ఫర్గివ్నెస్ని ఒప్పుకొని వాళ్ళు ఏం చేశారంటే యేసయ్య వాళ్ళ ఫర్గివ్నెస్ని ఒప్పుకొని వాళ్ళని జాలిపడి వాళ్ళని వదిలేశారనమాట. అయితే అది చూసిన యోనా, నాకు తెలుసు దేవా మీరు తప్పకుండా వాళ్ళని ఫర్గివ్ చేస్తారు, అందుకే నేను ఈ పట్టణంకి రానన్నాను, నినివే పట్టణానికి నేను ఇక్కడ చేయను, ఏం బోధ చేయను అని చెప్పాను, కానీ మీరే నన్ను తీసుకొచ్చారు అంటే అప్పుడు ఏమన్నారంటే, లేదు వీళ్ళు వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు కదా, వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఉపవాసం ఉండి వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు, వాళ్ళ ఫర్గివ్నెస్ కోరినప్పుడు నేను దయ చూపించాను. అయితే ఈయన కోపంతో దగ్గర ఆశ్రయం చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే అక్కడ అందులోనే ఆ చెట్టు వచ్చి తనకి మంచి ఆకులతోటి చక్కగా హాయిగా తను షెల్టర్ తీసుకుంటా ఉన్నాడనమాట. మళ్ళీ అంతలో ఏమైపోయిందంటే ఆ చెట్టు ఎండిపోయిందనమాట. ఎండిపోయే వారికి ఆయన కోపం వచ్చేసి కొనుక్కుంటా సనుక్కుంటా తిట్టుకుంటా అలా చూస్తూ ఉన్నాడనమాట. చూసారా పిల్లలు, అతని చెట్టు నీడలో ఉన్నప్పుడేమో హ్యాపీగా ఉన్నాడు, ఎప్పుడైతే చెట్టు ఎండిపోయిందో తను సనుక్కుంటూ గొనుక్కుంటూ సాడ్గా ఉన్నాడు. తను ఎవరైనా ప్రేమిస్తే తను హ్యాపీ అయిపోతాడు, అది ఎవరైనా ద్వేషిస్తే తను ఏం చేస్తున్నాడు, సాడ్ అయిపోతున్నాడు అనమాట. ఎవరైతే ద్వేషిస్తారో మనము ద్వేషించకుండా ఏం చేయాలంటే వాళ్ళని కూడా ప్రేమించాలి. వాళ్ళు ద్వేషిస్తున్నారని మనం కూడా ద్వేషంతో ఇలా సనుక్కుంటూ కొనుక్కుంటూ వాళ్ళకి దూరంగా ఉండకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళు అంతగానే ప్రేమించాలన్నమాట. మనం నేర్చుకున్నాం కదా స్పారో స్టోరీ. మరి స్పారో కూడా క్రోస్ వాళ్ళందరూ ద్వేషించిన కానీ స్పారో ఏం చేసింది, వాళ్ళందరికీ షెల్టర్ ఇచ్చి ప్రేమతోటి వాళ్ళని ఆహ్వానించింది. కానీ మనము ఇక్కడ యోనా ఏం చేశారు, అలా చేయలేదు కదా, ద్వేషించారు కదా. మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఎవరైతే మనం ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమించాలి, ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని కూడా మనము ఓకే పిల్లలు, మన వాక్యం నేర్చుకుందామా? మనం క్యారెక్టర్స్గా నేర్చుకుందాం, ఓకేనా? మనం 4 ఫింగర్స్ చూపిస్తే మనం ఒక్కొక్క క్యారెక్టర్ ఫింగర్స్ ద్వారా నేర్చుకుందాం, ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి శత్రువు, సెకండ్ వన్ వచ్చేసి ద్వేషించువారు, థర్డ్ వన్ వచ్చేసి శపించువారు, ఫోర్త్ వన్ వచ్చేసి బాధించువారు అనమాట. ఇప్పుడు ఈ 4 క్యారెక్టర్స్ నెగిటివ్ కదా, సో యేసయ్య ఏం చెప్తున్నారో మనం నేర్చుకుందాం. శత్రువులను ప్రేమించుడి, ద్వేషించు వారిని మేలు చేయుడి, శపించు వారిని దీవించుడి, అలానే బాధించు వారిని ప్రార్థించుడి. ఇంకోసారి నేర్చుకున్నాక, శత్రువులను ప్రేమించుడి, ద్వేషించు వారిని మేలు చేయుడి, శపించు వారిని దీవించుడి, బాధించు వారిని ప్రార్థన చేయుడి. Luke 6:27. ఓకేనా పిల్లలు, ప్రార్థన చేసుకున్నామా? మీరు ఎక్కడున్నా కానీ మోకరించి స్ట్రైట్ నీళ్ళం చేసి జాయిన్ హ్యాండ్స్ చేసి క్లోజ్ ఐస్ చేస్తే మనం ప్రార్థన చేసుకుందాం, ఓకేనా? ఓకే, నేనైతే స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా? పరిశుద్ర ప్రేమల తండ్రి, ప్రేమ ప్రియ పల్లపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. దేవా మేము నేర్చుకున్న యోనా స్టోరీ తండ్రి ప్రభా, ఏ రీతిగా తండ్రి ప్రభా యోనా అయితేనైనా ప్రభా ఆయా ప్రజలు ప్రేమించినప్పుడు నేను ప్రేమించడము, అదే ప్రజలు ద్వేషిస్తే నేను ప్రభా ద్వేషించకుండా నేను ప్రభా ప్రేమించి మాకు మనస్తత్వం దయచి యోనా అయితే నేను ప్రభా వాళ్ళని నేను ప్రభా చెప్పినైనా వాళ్ళు చూసి ద్వేషించినారు, కానీ మేము అలా కాకుండా తండ్రి ప్రభా మేము మా శత్రువులు కూడా ప్రేమించినప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. ఇది కృప మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న కొద్ది ప్రార్థన మీ నామం నడివేసుకుంటున్నాం తండ్రి. ఓకే పిల్లలు, ఆకాశ్ బాగా మంచిగా స్టోరీ చెప్పారు కదా. ఏం నేర్చుకున్నారు స్టోరీలో నుంచి? సో మనము మన శత్రువులని ప్రేమించాలని నేర్చుకున్నాం కదా. సో ఆ స్పారో ఏం చేసింది, ఆ పిచ్చుకి ఏం చేసింది, ఆ 4 crows ని చేర్చుకుందా, చేర్చుకోలేదా? చేర్చుకుంది కదా. వాళ్ళని తరిమేసిందా, వెలుగొట్టేసిందా? వెలుగొట్టలేదు కదా. సో అలానే మనం కూడా మన శత్రువులను ఏం చేయాలి, ప్రేమించాలి. వాళ్ళు హెల్ప్ చేసినా హెల్ప్ చేయకపోయినా మనం ఏం చేయాలి, వాళ్ళని
ప్రేమించాలి. జోనా అలా ఉన్నాడా? లేడు కదా. అతనికి హెల్ప్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్లాంట్ కదా, హెల్ప్ చేయనప్పుడు ఏం చేశాడు? తిట్టుకున్నాడు కదా. మనం కూడా చాలా సార్లు అలానే ఉంటాం కదా. సో అలా కాకుండా మనం ఏం చేద్దాం, ఈ రోజు నుంచి అన్ని టైమ్స్ లో మనం హ్యాపీగా ఉండాలి. ఓకేనా పిల్లలు? ఉందామా మరి ఈ రోజు నుంచి? ఓకే పిల్లలు, నా క్వశ్చన్. సో దానిలో మనము నేను ఫాస్ట్ గా క్వశ్చన్స్ అడిగేస్తాను, మీరు ఫాస్ట్ గా టైప్ చేసేయండి. ఏ నెంబర్ కి పంపించాలో మీకు తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీకు టైప్ చేయడం కష్టంగా ఉంటే కనుక ఆడియో మెసేజెస్ కూడా పంపించవచ్చు. ఓకేనా పిల్లలు? రెడీగా ఉన్నారా? మరి అడిగేస్తున్నాను మరి. ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో 4 crows వాళ్ళు ఉన్న ట్రీ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ఆ ట్రీని వెకేట్ చేయాల్సి వచ్చింది? ఓకే, 4 crows వాళ్ళు ఉన్న ట్రీ దగ్గర నుంచి ఎందుకు వెకేట్ చేయాల్సి వచ్చింది? రాసేస్తారా పిల్లలు? నా సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్. సో దేవుడు యోనాని ఎక్కడికి వెళ్ళమన్నారు? ఎందుకు వెళ్ళమన్నారు? సో దేవుడు యోనాని ఎక్కడికి వెళ్ళమన్నారు? ఎందుకు వెళ్ళమన్నారు? రాసేసారా పిల్లలు? నా థర్డ్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. సో లాస్ట్ వీక్ మెమరీ వర్స్ ఏంటి? లాస్ట్ వీక్ మెమరీ వర్స్ ఏంటి? సో ఒకవేళ తెలుగులో వస్తే తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో చెప్పండి. సో ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా పిల్లలు? ఓకే, ఫాస్ట్ గా టైప్ చేసి పంపించేసేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ పంపిస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అండ్ హెవెన్ లో కూడా యేసయ్య మనందరికీ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, మనం ఇప్పుడు సాంగ్ నేర్చుకుందామా? స్టోరీ బేస్డ్ ఒక సాంగ్ నేర్చుకుందాము. అందరం లేచి నిల్చున్నట్లయితే గనక మనం ఒక హిందీ పాట నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఓకేనా? शैतान छुप के खड़ा है, जाल में फंसाने हमें छुप के खड़ा है। झूठा शैतान छुप के खड़ा है, जाल में फंसाने हमें छुप के खड़ा है। नहीं नहीं मैं न बनूंगा शैतान का दास, कभी मैं न बनूंगा। नहीं नहीं मैं न बनूंगा शैतान का दास, कभी मैं न बनूंगा। विजय हुआ वो यीशु मेरा रक्षक है, शैतान को हराने वाला यीशु मेरा नायक है। मृत्यु पर विजय हुआ वो यीशु मेरा रक्षक है, शैतान को हराने वाला यीशु मेरा नायक है। पीछे ना मुड़ूं मैं बढ़ता ही चलूं, यीशु मेरे साथ है शैतान से क्यों डरूं। पीछे ना मुड़ूं मैं बढ़ता ही चलूं, यीशु मेरे साथ है शैतान से क्यों डरूं। जय 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 गाए हम साथियों साथियों, हालेलुया गाए हम साथियों साथियों। जय 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 गाए हम साथियों साथियों, हालेलुया गाए हम साथियों। ఓకే పిల్లలు, మీరు సాంగ్ నేర్చుకున్నారు కదా. సో ఏం పాట నేర్చుకున్నారు? జూటా శైతాన్ చుప్కే ఖడా హై కదా. సో సైతాన్ అంట ఎప్పుడు మన దగ్గర ఎలా చూస్తుందంట, మనల్ని ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు వేసే దగ్గర నుంచి దూరం చేద్దామా అనేసి దొంగ చూపులు చూస్తూ ఉంటుందంట కదా పిల్లలు. సో మనం అందరం దానికన్నా బాగా తెలివైన వాళ్ళం కదా. సో అందుకోసం దానికి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకేనా పిల్లలు? ఉంటారా మరి అలా? ఓకే. సో నౌ ఇట్స్ యాక్టివిటీ టైం. సో యాక్టివిటీ టైంలో మనము లాస్ట్ వీక్ చేసిన క్రాఫ్ట్ చూద్దాము. అక్క ఈ రోజు ఏ క్రాఫ్ట్ నేర్పిస్తారో చూద్దాం. ఓకేనా పిల్లలు? హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? నౌ ఇట్స్ క్రాఫ్ట్ టైం, అంటే యాక్టివిటీ టైం కదా. ఇప్పుడు మనం యాక్టివిటీ నేర్చుకుందాం. నేర్చుకోబోయే ముందు లాస్ట్ వీక్ మీరు నాకు చేసి పంపించిన యాక్టివిటీస్ చూద్దాం.
అండ్ ఎవరిదైతే బెస్ట్గా ఉంటుందో వాళ్ళ వీడియో కూడా చూసేద్దాం. ఓకే, చూసారు కదా పిల్లలు, ఎవరైతే బెస్ట్గా చేస్తారో వాళ్ళని మా వీడియోలో ఇంక్లూడ్ చేసుకుంటాం. మీరు కూడా మా వీడియోలో ఇంక్లూడ్ కావాలనుకుంటే బెస్ట్గా చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే క్రాఫ్ట్ అండ్ ట్యూస్డే ఈవినింగ్ లోపు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు మనం క్రాఫ్ట్ చూద్దాం. ఈరోజు క్రాఫ్ట్ ఏంటంటే, ఇందాక మనం స్టోరీలో నేర్చుకున్నాం కదా, ఎవరైతే మనల్ని దూషిస్తారో వాళ్ళని మనము ప్రేమించాలి, ఎవరైతే మనల్ని కర్స్ చేస్తారో వాళ్ళని మనం బ్లెస్ చేయాలని నేర్చుకున్నాం కదా. అట్లనే మనం ఈరోజు క్రాఫ్ట్ని కూడా దానికి రిలేట్ చేసుకుంటూ ఒక క్రాఫ్ట్ నేర్పిస్తాను, చూద్దాం ఇప్పుడు. ఈరోజు మనకు క్రాఫ్ట్కి ఏమేమి కావాలంటే స్కెచ్ పెన్, రెడ్ కలర్ క్రయాన్, ఎల్లో కలర్ క్రయాన్ అండ్ పెన్సిల్ తీసుకోండి, సిజర్స్ అండ్ వైట్ కలర్ పేపర్. ఓకే, ఇప్పుడు మనం క్రాఫ్ట్ చూద్దాం. ఇప్పుడు పెన్సిల్ తీసుకొని వైట్ పేపర్ పైన ఒక హార్ట్ డ్రా చేసుకోండి. ఒక పెద్ద హార్ట్ని డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత హాఫ్ సైడ్ రెడ్ కలర్ని ఫిల్ చేయండి. రెడ్ కలర్ క్రేయాన్తో హాఫ్ సైడ్ మొత్తం ఫిల్ చేయండి. అండ్ ఇంకొక సైడ్ ఎల్లో కలర్తో ఫిల్ చేయండి. ఫిల్ చేసుకున్న తర్వాత రెడ్ కలర్ సైడ్ ఏమో యాంగ్రీ ఫేస్, ఎల్లో కలర్ సైడ్ హ్యాపీ ఫేస్ వేసుకోండి. ఇప్పుడు కలర్స్ వేసుకున్న తర్వాత రెండు థమ్స్ అప్ వేసుకోవాలి. థమ్స్ అప్ వేసుకొని ఇట్లా ఒకటి మనం గ్లూ స్టిక్తో స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా పిల్లలు, క్రాఫ్ట్ అందరికి మీకు నచ్చిందా? ఇక్కడ ఎల్లో కలర్లో స్మైలీ ఫేస్ వేసుకున్నాం కదా. ఇట్లనే మనము మన ఎనిమీస్ని ప్రేమించినప్పుడు వాళ్ళకున్న ఫీలింగ్స్ మారకపోవచ్చు, కానీ మనం ఎప్పుడు వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు, నేను ఇంత హేట్ చేస్తున్నా వీళ్ళు నన్ను ఇంకా ఎందుకు లవ్ చేస్తున్నారని రియలైజ్ అయ్యి వాళ్ళు కూడా మారడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరైతే హేట్ చేస్తారో మనల్ని వాళ్ళని ఇంతే ప్రేమగా ప్రేమించాలని ఈరోజు మనం ఈ క్రాఫ్ట్ ద్వారా నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో క్రాఫ్ట్ నేర్పిస్తాను. ఓకే, బాయ్. ఓకే పిల్లలు, యాక్టివిటీ చూసేసారు కదా. సో అక్క మంచిగా హార్ట్ నేర్పించారు కదా. సో వాళ్ళంత మనల్ని ద్వేషిస్తున్నా మనం ఏం చేయాలంట? ప్రేమించాలంట. ఎప్పుడో ఒకసారి వాళ్ళు రియలైజ్ అవుతారంట కదా. సో ఈ రోజు నుంచి మనం అలా ఉందామా? మరి ఏసై మనకు అదే నేర్పించారు కదా. సో మనం కూడా అదే నేర్చుకుందాం, అదే అలా చేద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే. సో మనము ఎవ్రీ టైం ఈ సెషన్ లో మనం ఏం నేర్చుకుంటాము? ఏదో ఒకటి మనం నేర్చుకుంటాం కదా పిల్లలు. ఏదో ఒక డిసైపుల్స్ నేమ్స్, బియాటిట్యూడ్స్ ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా కొత్తగా. సో ఈ రోజు మన అక్క ఏం నేర్పిస్తారో చూద్దామా మరి? సో అందరు రెడీగా ఉన్నారా? సో అక్క ఎప్పుడు కూర్చోబెట్టి నేర్పిస్తారా మనకి? లేదు కదా, కూర్చోబెట్టి నేర్పిస్తారు కదా. సో ఒకసారి అందరూ కూర్చుందామా మరి? ఓకే. హాయ్ పిల్లలు, లాస్ట్ వీక్ మనం బియాటిట్యూడ్స్ నేర్చుకున్నాం కదా. ఈ వీక్ మనం లార్డ్స్ ప్రేయర్ నేర్చుకుందాం. ఏసేని శిష్యులు ప్రేయర్ నేర్పించమని అడిగినప్పుడు ఏసే వాళ్ళకి ప్రేయర్ నేర్పిస్తాడు కదా, ఆ ప్రేయర్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, నేను చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి. విత్ యాక్షన్స్ మనం నేర్చుకుందాం. ఆ ఫాదర్ విచ్ ఆర్ట్ ఇన్ హెవెన్, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation,
but deliver us from all evil. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. ఇప్పుడు మనం అంత కలిపి ఒకసారి చెప్పుకుందాం. ఓకే. Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. ఓకే పిల్లలు, నేర్చుకున్నారు కదా లార్డ్స్ ప్రేయర్. నెక్స్ట్ వీక్ నేను ఇంకో కొత్తది మీకు నేర్పిస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఓకే పిల్లలు, అక్క ఏం నేర్పించారు ఈరోజు? లార్డ్స్ ప్రేయర్ నేర్పించారు కదా. సో పరలోక ప్రార్థన ఇంగ్లీష్ లో నేర్పించారు కదా. సో అందరికి వచ్చేస్తుందా మరి? విత్ హ్యాండ్ మోషన్స్ నేర్పించారా? ఓకే. మరి నీకు ఒకవేళ రాకపోతుంటే ఇదే దాన్ని మాటికి రిపీటెడ్ గా చూస్తూ ఉండండి, వచ్చేస్తుంది విత్ యాక్షన్స్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు ఒకవేళ అక్క ఇది అడిగితే మనం అందరము విత్ యాక్షన్స్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, ఎవ్రీ టైం మనం ఈ సెషన్ లో మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా పిల్లలు. సో నేను ఈ రోజు మీకు ఒక 2 వీడియోస్ నేను చూపిస్తాను. ఆ 2 వీడియోస్ లో మనం ఏం నేర్చుకుంటామో అది మనము నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? సో నేను మీకు చూపిస్తాను, మీరు చూడండి, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. Quiet, please. Time to get busy. Sam, would you come and write today's date on the board? Students, that will be quite enough of your tomfoolery. Algebra is serious business. Saying, open your books to page 252. Who are you? Wouldn't you like to know? That's okay. Looks like I've already won. For the Word of God says in Ephesians 6 and 12, "For my struggle is not against flesh and blood, but against the rulers, against the authorities, against the powers of this dark world, and against the spiritual forces of evil in the heavenly realms." Take this! That'll be $1 more, sweetie. $1 more? I don't have $1 more. Don't worry about it. Here you go. Hey, Sam. I wanted to say I'm sorry for how I treated you in class earlier. And, thanks for giving me $1 at lunch. No problem. That's what we do. ఓకే పిల్లలు, ఫస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో, ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తున్నారనుకో, ఎవరైనా మనల్ని బుల్లీ చేస్తున్నారనుకో, ఎవరైనా మనతోని చెడ్డగా ప్రవర్తిస్తున్నారనుకో, ఎందుకు ప్రవర్తిస్తున్నారంట అలా? వాళ్ళు ప్రవర్తిస్తున్నారా? వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారా? కాదు కదా. మన వీడియోలో ఏం చూసామో, వాళ్ళలో ఉన్న సైతాను వాళ్ళతోని అలా బిహేవ్ చేపిస్తుంటది కదా, వాళ్ళలో ఉన్న డెవిల్ కదా. సో మనము దేనితోని పోరాడాలంట? అక్కడ ఆ బాబు ఏ వాక్యం తీసుకున్నాడు? నేను పోరాడుచున్నది
శరీరాలతో కాదు, కానీ నేను ఎవరితో పోరాడుచున్నాను, నేను ఈవిల్స్తోని, నేను ఇట్లా బ్యాడ్ స్పిరిట్స్ తోని పోరాడుచున్నాను, నేను సేటన్తో పోరాడుచున్నాడని ఆయన గ్రహించి ఏం చేశాడు, ఆయన వర్డ్ ఆఫ్ గాడ్ తోని ఆయన దాన్ని జయించాడు కదా. సో మనల్ని కూడా ఎవరైనా ఏడిపిస్తుంటే, మనల్ని కూడా ఎవరైనా తిడుతున్నప్పుడు, అనవసరంగా మనల్ని ఎవరైనా ఇట్లా అవమానపరుస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి, మనము కృంగిపోకూడదు, అలా అని మనం ఎదురు మాట్లాడకూడదు. కానీ దేవుని వాక్యం చేత ఎవరిని జయించాలి, మనం ఫైట్ చేసేది మన ఫ్రెండ్తోని కాదు, లేకపోతే మన ఎనిమితోని కాదు. ఎవరితోని ఫైట్ చేస్తున్నామో, సాతాన్తో ఫైట్ చేస్తున్నాం కదా పిల్లలు. సో సాతాన్ని మనం దేనితోని జయించాలంట, వర్డ్ ఆఫ్ గాడ్ తోని జయించాలి. సో ఈ రోజు నుంచి మనం వర్డ్ ఆఫ్ గాడ్ తోని జయిద్దామా పిల్లలు, దాన్ని ఓవర్కమ్ చేద్దాం. ఓకే పిల్లలు, సో ఇప్పుడు ఇంకొకటి విషయం నేర్చుకుందాం. ఏంటంటే మన ఎవరైనా మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు ఎవరైనా మనల్ని తిడుతుంటే, ఎవరైనా మనల్ని ఏమన్నా ఇట్లా విసిరేస్తుంటే, మనం దాన్ని ఏం చేయాలంట, ఒక్కొక్క స్టోన్ గా వాళ్ళకి దగ్గర అవ్వడానికి ఒక్కొక్క స్టోన్ గా దాన్ని యూజ్ చేసుకొని మనం ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేసుకోవాలంట కదా పిల్లలు. సో మనం ఈ వీడియోలో ఏం చూసాం పిల్లలు, మనము ఏమంటాం, మనల్ని ఎవరైనా మాటలు అంటుంటే, మనకి ఏమంటారు అవమానపరుస్తుంటే, లేకపోతే మనల్ని హర్ట్ చేస్తుంటే, వాటన్నిటిని, ఆ స్టోన్స్ అన్నిటిని మనం ఏం చేయాలంట, ఒక్కొక్క స్టెప్పింగ్ స్టోన్ వాళ్ళకి ఒక బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. మనం ఈరోజు స్టోరీలో అదే నేర్చుకున్నాం కదా పిల్లలు. మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో మనం వాళ్ళని ఎలా ప్రేమించాలో ఈ వీడియో మనకు చూపిస్తుంది కదా. సో ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, 2 ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నాం కదా ఈరోజు వీడియోస్ ద్వారా. ఒకటి ఏంటంటే, మనం పోరాడుచున్నది మనకి ఎనిమి మన ఫ్రెండ్ కాదు, లేకపోతే మనుషులు కాదు, మనం తిట్టే వాళ్ళు కాదు, కానీ వాళ్ళలో ఉన్న సాతాన్ని నేర్చుకున్నాము. అండ్ సెకండ్ పాయింట్ ఏం నేర్చుకున్నాము, ఎవరైనా మనల్ని ఏమైనా తిడుతుంటే దాన్ని ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కి వాళ్ళకి దగ్గరగా వెళ్ళడానికి దాన్ని మనం యూజ్ చేసుకోవాలని నేర్చుకున్నాం కదా పిల్లలు. సో ఈ 2 పాయింట్స్ గుర్తు పెట్టుకుందాము. అండ్ ఇలా ఉండాలనేసి దాని గురించి ఏసైని అడుగుదాం. ఏసయ్య, మన వల్ల మనకు అవుతుందా పిల్లలు? ఎవరైనా మనల్ని స్టోన్ తీసుకొని కొట్టారనుకోండి, ఇక్కడ మనకి ఇంత వాసన అనుకోండి, మనం అలా ఉంటామా? పోనీలే ఒక స్టోనే కదా కొట్టింది అని అలా ఉంటామా పిల్లలు? ఉన్నాం కదా. ఇంకో 2 స్టోన్స్ తీసుకొని టపా టపా అని కొడతాం కదా. ఇంకా మనం అంట ఒక ఏసే ఏం చెప్పారు, ఒక స్లాబ్ ఒక చీక్ మీద కొడితే ఇంకొక చీక్ చూపించమన్నారు. మనం ఏం చేస్తాము, ఒక్కటి కొడతామా అని ఇంకో 2 పగలు కొడతాం కదా. సో అది ఏసే ప్రేమ కాదు కదా పిల్లలు. సో ఏసే ఈరోజు మనల్ని ఏమంటున్నారంటే, మీరు నా పిల్లలుగా ఉండాలంటే నేను చేసినట్టు మీరు చేయాలి అని ఏసై చెప్తున్నారు. ఏసయ్య మనల్ని అలానే ప్రేమించారు కాబట్టి మనం కూడా మన ఎనిమీస్ ని కానీ మన నైబర్స్ ని కానీ అలానే ప్రేమిద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, ఈరోజు మనము చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. కొత్త స్టోరీస్ నేర్చుకున్నాం, కొత్త సాంగ్స్ నేర్చుకున్నాము, కొత్త క్రాఫ్ట్ నేర్చుకున్నాము కదా పిల్లలు. సో అండ్ ఇంకా ఏం నేర్చుకున్నాం, లార్డ్స్ ప్రేయర్ కూడా నేర్చుకున్నాం కదా. అండ్ లాస్ట్ లో ఏం నేర్చుకున్నాము, మనము పోరాడుచున్నది ఎవరితోనంట, సేటన్తోని, కానీ మనము మనుషులతోని పోరాడట్లేదు. మనం ఫైట్ చేసేది మనం మనుషులతోని కాదు, కానీ సేటన్తోనే నేర్చుకున్నాం కదా. అండ్ ఇంకోటి ఏం నేర్చుకున్నాము, లవ్ యువర్ ఎనిమీస్ అని నేర్చుకున్నాం కదా. సో అలా ఏసయ్య నాకు హెల్ప్ చేయ, నాకు అలా ఉండడానికి అని అందరం ఏసైనా అడుగుదామా పిల్లలు? అందరం నీళ్ళ చేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. అందరం ఏసైనా అడుగుదాం, ఏసయ్య నాకు హెల్ప్ చేయండి ఏసయ్య, నేను అలా ఉండడానికి నేను అనుకుంటాను కానీ నేను ఉండలేను, నాకు హెల్ప్ చేయండి ఏసయ్య అని ఏసైనా అడుగుదాం. ఓకేనా పిల్లలు? సో అందరు స్ట్రైట్ నీళ్ళు ఆన్ చేస్తే క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్య. ఈరోజు ప్రభువా మాతో శ్రేష్టమైన మాటలు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్య. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రభువా ఎంత మంచి మాటలు మాతో మాట్లాడుతున్నారు యేసయ్య. మమ్మల్ని నేను పిల్లలుగా చేసుకోవడానికి ప్రభువా, నీ క్వాలిటీస్ కలిగిన పిల్లలుగా ప్రభా మేము మారడానికి ప్రభా మీరు నాయన మమ్మల్ని నేను ఎన్నుకున్నందుకు, నాయన సపరేట్ చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. ఇంకా ప్రభా మేము ఈరోజు లవ్ యువర్ ఎనిమీస్ అని నేర్చుకున్నాం యేసయ్య. అలా చేయగలగడానికి నీకు దయచేయండి అయ్యా. మేము పోరాడుచున్నది మనుషులతోని కాదని మేము నేర్చుకుంటున్నాం యేసయ్య. సేటన్తోనని మేము గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కటి ప్రభా వాక్యం ద్వారా మేము జయించగలగడానికి నీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోగలగడానికి, దినదినం రోజు వాక్యాన్ని నేర్చుకోగలగడానికి మాకు సహాయం దయచేయండి యేసయ్య.
అదేవిధంగా ప్రభా నాయన దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి, దీవించండి, నూరంతల ఫలము మీరు అనుగ్రహించండి యేసయ్యా నాయన. ఇంకా ప్రభా నాయన ఈ చూస్తున్న వారిలో ఎవరికైతే నేను సాల్వేషన్ లేదో ప్రభా గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ మీరు అనుగ్రహించండి ప్రభా. ఈ ఫ్యామిలీస్ అన్నింటినీ బ్లెస్ చేయండి నాయన. వీళ్ళు నీ ఒక వెజల్స్ లాగా మార్చబడగలగడానికి చిన్ననాటి నుండి నీ అందు భయభక్తులు పెరగగలగడానికి సహాయం చేస్తున్నాము. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిత్తం అయితే ఈ వారం అంతా నీ హస్తం కప్పగించు. వచ్చే వారం మేమందరం సండే స్కూల్లో జాయిన్ అయ్యి ప్రభా నీ నామాన్ని ఘనంగా మహిమపరచగలుగుటకు సహాయం చేస్తాము. నీకు వందనాలు చెల్లించుకుంటూ వేసినాం నడిచినాం తండ్రి. ఆమేన్. అందరం చెప్తామా పిల్లలు? ఆమేన్. ఓకే పిల్లలు, నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ టైంకి కలుద్దామా? మరి అందరూ మీ బుక్స్, ఫైబర్స్ అండ్ పెన్స్ రెడీ ఉండండి. మనం నెక్స్ట్ వీక్ సేమ్ టైంకి కలుద్దాం. ఓకేనా? టిల్ దెన్ బాయ్.